హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. తెలివైన చీమ. ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేది. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారాన్ని సేకరించుకొని వెళ్ళి తన పుట్టలో దాచిపెట్టుకోవడంలో హడావిడిగా ఉండేది. మిడత మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో తిరుగుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల మీద వాలి తిన్నంత తిని పాడు చేసినంత పాడు చేసి ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు చీమ నేల మీద నెమ్మదిగా పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పక్కపక్క నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, ఓసి పొగరుబోతు మిడత, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. అందుకు మిడత, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నువ్వెంత, నీ ఆకలెంత? ఎందుకు ఎప్పుడు ధాన్యం లాక్కు వెళ్ళి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నాలాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా అన్నది. చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్లలోకి వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. తోట అంతా వర్షంతో ముద్ద అయిపోయింది. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడది చీమ ఇంటికొచ్చి, మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు, నువ్వు దాచుకున్న ఆహారం నాకు కొంత పెట్టగలవా అంది. చీమ పక్కపక్క నవ్వి, వర్షాలు వస్తాయని ముందుగానే నాకు తెలుసు, అందుకే నేను ఆహారాన్ని జాగ్రత్తగా దాచుకున్నాను. ఇప్పుడు తెలిసిందా నేను ఆహారాన్ని ఎందుకు దాచుకునేదాన్నో? ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి: ముందు చూపు అందరికీ అవసరమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.